హై ఫ్రెండ్స్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనము కర్నూలు జిల్లాలో ఉండే మధ్యకర మండలంలో ఉండే మధ్యకర మద్దమ్మ అమ్మవారిని చూద్దాం. ఈ వీడియోలో మనకు టోటల్ వచ్చేసి ఈ వీడియో లెంత్ వచ్చేసి 3 మినిట్స్ లోపు కంప్లీట్ చేసేస్తాను. మనకు లెంత్ ఎక్కువ ఉండదండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అనేది మనకు టాపిక్ లో ఏమిటంటే అమ్మవారు ఒక ఉగ్రశక్తి రూపంలో ఉంటారు. మద్దమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు, పిల్లలు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే అంటే ఒక భయంకరమైన భయానికి లోనవుతారన్నమాట. అంటే విగ్రహ రూపంలో అమ్మవారు అంత శక్తితో ఉంటారు. ఇక్కడ మనకు మద్దమ్మ అమ్మవారు చాలా బాగుంటుంది. టెంపుల్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పూజ కార్యక్రమంతో మొదలు పెడితే మనకు రాత్రి 9 గంటల వరకు టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది అనమాట. మనకు పూజారులు వాళ్ళు కూడా మనకు గుడి టెంపుల్ దగ్గర బయటనే ఉంటారు. ఓకేనా. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ కనిపించే దేవస్థానం వచ్చేసి మధ్యకేర మండలంలో ఉండే, మనకు కర్నూలు జిల్లా మధ్యకేర మండలంలో ఉండే మధ్యకేర మద్దమ్మ అంటారు. మనకు ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. అంటే గుడి లోపల నుంచి తీస్తున్నాం, బయట నుంచి కాదు. అక్కడ కనిపించే అమ్మవారు వచ్చేసి పూజారి అమ్మవారు అన్నమాట. మనకు గుడి ప్రాంగణం ఎదురుగానే ఉంటారు. అమ్మవారికి ఇక్కడ మద్దమ్మ అమ్మవారికి దేవర కూడా చేస్తారండి. అంటే మహోత్సవాలు కూడా జరుగుతాయి. అలాగే దీక్ష కూడా తీసుకుంటారు స్వాములు చాలా మంది. మద్దమ్మ దీక్ష అంటూ ఉంటుంది, భవానీ దీక్ష మాదిరి తీసుకుంటారు. ఇక్కడ మనకు 41 days 21 days అంటూ కూడా మనకు అర్ధమండల దీక్ష, ఫుల్ మండలం దీక్ష కూడా తీసుకుంటారు. మనకు టెంపుల్ ప్రాంగణంలో చూస్తున్నాం కదా, డెవలప్ అనేది ఈ విధంగా చేశారు. చాలా బాగుంటుంది. అంటే మనకు స్టే చేయొచ్చు, నైట్ అవుట్ ఎవరైనా వచ్చి కూడా స్టే చేయడానికి అవకాశం ఉంటుంది ఈ టెంపుల్లో. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు మద్దమ్మ దీక్షలు తీసుకునే 2025లో అమ్మవారి దీక్షలు తీసుకునే టైమింగ్స్ అనేటివి మండల దీక్ష 41 రోజులు తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే అర్ధమండల దీక్ష 21 రోజులు తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. వారి నిజ రూపం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టెంపుల్లో కూడా ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. మీరు ఎవరైనా కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడగానే ఒక మహిమ అనేది మీపై ఉంటుంది, అమ్మవారి మహిమ అనేది. ఒకటని లోపలికి వెళ్ళిపోదాం. అంటే టెంపుల్ క్లోజ్ చేసేసారు, లాక్ వేసేసారు. మనం బయట నుండి షూట్ చేద్దాం. పొద్దున 5 గంటల లోపు పూజ కార్యక్రమం అయిపోతుంది, కానీ టెంపుల్ క్లోజ్ చేసేసారు 8 గంటల వరకు. ఎందుకంటే పూజారి వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అనమాట, అందుకని క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ లాక్ వేసేసారు, అందుకనే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అమ్మవారిని ఇక్కడ బయట నుండి చూపిస్తున్న చూడండి, ఇలా ఉంటారు అమ్మవారు మనకు మధ్యకేరలో. చాలాసార్లు నేను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి. సుమారుగా అంటే ఒక 12 years నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నా. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది గుడి వచ్చేసి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మీకు అడ్రస్ వచ్చేసి నేరుగా గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి, గుంతకల్ నుంచి కూడా మధ్యకేర రావచ్చు. గుంతకల్ నుంచి మనకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో మాత్రం ఉంటుంది. నెట్కంటి కచాపురం ఆంజనేయ స్వామి వారికి వెళ్ళే వాళ్ళు మధ్యకేరను కూడా, అంటే మధ్యకేరలో అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళండి. టెంపుల్లో అనేది మనకి ఇక్కడ పూజ కార్యక్రమం అనేది కూడా చాలా బాగా చేస్తారు. అలాగే మనకు ప్రతి వారంలో అంటే శుక్రవారం, మంగళవారం రోజు మనకి ఇక్కడ భోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు రావాలనుకుంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ మంగళవారం పూట రండి, చాలా బాగుంటుంది. హలో వాళ్ళు చూశారు కదా, మనకు శ్రీ మధ్యకేర మద్దమ్మ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. మనకు కర్నూలు జిల్లా మధ్యకేర మండలంలో ఉంటుంది. మీరు ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారు మనకు కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై శ్రీరామ్, జై హింద్.